సబ్కాన్షియస్ మైండ్‌కి నిజంగా అంత పవర్ ఉందా? లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి సబ్కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేయడం ద్వారా మీకున్న కష్టాలవ్వచ్చు, వేరైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నిజంగానే సాల్వ్ చేసుకోవచ్చా? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవడం వల్ల నిజంగానే లైఫ్‌లో సక్సెస్ చూస్తామా? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మన సబ్కాన్షియస్ మైండ్‌ని ట్యూన్ చేసుకోవడం ద్వారా మీకున్న కష్టాల నుంచి, మీకున్న అప్పుల బాధల నుంచి, లేదంటే మీకున్న ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచైనా నిజంగానే బయటికి రావచ్చా? అనే అనుమానాలు కొత్తగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి, లేదంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇటువంటి అనుమానాలు ఉండడం సహజమే. ఇలాంటి విషయాల గురించి నేను ఈ వీడియోలో కొంచెం క్లారిటీ ఇస్తూ, అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ ఎలా పనిచేస్తుంది, లా ఆఫ్ అట్రాక్షన్ని యూస్ చేయడం ద్వారా సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ట్రైన్ చేసుకోవచ్చు అనే విషయాల్ని ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి, ఇందులో ఉన్న అద్భుతమైన టెక్నిక్స్ని మనం అలవాటుగా మార్చుకోవాలి, నేర్చుకుంటూ దీన్ని అప్లై చేస్తూ మన జీవితాన్ని మార్చుకోవాలి అంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయొచ్చు. ఎందుకంటే దీని గురించి నేను ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మంచిగానే పనిచేస్తుందా? విజువలైజేషన్ అనేది ఎలా చేయాలి? హోపోనోపోనో ప్రేయర్ అనేది ఎంతవరకు మన సమస్యలని హీల్ చేస్తుంది? దానిని ఎలా అప్లై చేయాలి అనే డౌట్స్ మీ అందరికీ ఉన్నాయి. నిజంగానే ఈ హోపోనోపోనోకి అంత పవర్ ఉందా? పాజిటివ్ థాట్స్ ఆలోచించాలి, పాజిటివ్గానే మన మైండ్ ఉండాలి అంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ని ఎలా అప్లై చేయాలి అనే వాళ్ళ కోసం ఈ వీడియో. లా ఆఫ్ అట్రాక్షన్ని అప్లై చేసిన తర్వాత, లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేసిన తర్వాత మన సబ్కాన్షియస్ మైండ్ అనేది యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవుతుంది అనే విషయాలు నిజంగానే పనిచేస్తాయా, నిజమేనా అనే అనుమానం ఉంటున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవడం కంపల్సరీ. కరెక్ట్గా చెప్పాలి అంటే మన సబ్కాన్షియస్ మైండ్ని మన పాజిటివ్ ఆలోచనల ద్వారా మనం ఎప్పుడైతే ట్రైన్ చేస్తామో, ఎప్పుడైతే మన సబ్కాన్షియస్ మైండ్ని మనకి కావలసిన ఆలోచనల ద్వారా మనం ఏదైతే ఒక గోల్ని పెట్టుకున్నామో దానిని ప్యాషన్గా మార్చుకొని పదే 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 మన సబ్కాన్షియస్ మైండ్ని ట్యూన్ చేసుకోవడం ద్వారా యూనివర్స్లోకి ఆ విషయాన్ని పంపించడం ద్వారా మన గోల్ని సక్సెస్ చేసుకునే అవకాశ మార్గం అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మనకి ఇస్తుంది. ఇక్కడ ఆ సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ట్రైన్ చేయాలి, ఎలా ట్యూన్ చేయాలి అని తెలుసుకోవడమే ఇంపార్టెంట్. మనం ఆలోచించే ఆలోచనలు ఎలాగుంటున్నాయి, మనం ఎలా ఆలోచించాలి, మనం కష్టం వచ్చింది కదా అని చెప్పేసి కష్టం గురించే ఆలోచిస్తూ మన జీవితాన్ని కష్టాల వైపే ఎందుకు నడిపిస్తున్నాము? అసలు మనం ఆనందమైన జీవితం కోసం, కావలసిన సమస్యలను నెరవేర్చుకోవడం కోసం, మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ నుంచైనా బయటపడాలి అంటే మన బ్రెయిన్ని ఎలా ట్యూన్ చేయాలి, సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ట్రైన్ చేయాలి అనే విషయాలు లా ఆఫ్ అట్రాక్షన్లో అప్లై చేయడం ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ని యూస్ చేయడం ద్వారా చాలా ఈజీగా మీకున్న సమస్యలని నెరవేర్చుకోవచ్చు, మీకున్న సమస్యల నుంచి బయటపడవచ్చు. మీ కోరిక ఏదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, యూనివర్స్ విషయంలో చాలా చాలా చిన్నది. కాబట్టి ఎటువంటి కష్టాన్నైనా సరే నేను జయించగలను అనే నమ్మకంతో, అనే భావనతో మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్న టెక్నిక్స్ యూజ్ చేయగలిగారు అంటే మీరు ఎటువంటి కష్టం నుంచి అయినా సరే బయటపడవచ్చు చాలా ఈజీగా. నిజంగా మనం పాజిటివ్గా ఆలోచించాలి,
అన్నీ పాజిటివ్ విషయాల వైపే మన దృష్టిని మళ్ళించాలి అంటే ముందుగా మీ ఆలోచనల్లో మార్పు రావాలి. ముందు మీలో ఉన్న నెగెటివ్ ఆలోచనలను, నెగెటివ్ బ్లాక్స్‌ని ముందు రిమూవ్ చేయాలి. అలా రిమూవ్ చేయాలి అంటే మీ ఆలోచనల్ని ఎటువైపు తీసుకువెళ్ళాలి అనే విషయంపైనే మన ట్రైనింగ్‌లో, నేను చెప్పే ట్రైనింగ్‌లో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ ఆలోచనల్లో మీరు ఎలాగైతే జీవిస్తున్నారో మీ లైఫ్ స్టైల్‌లో ప్రస్తుతం మార్పులు రాకపోతే, మీ సరౌండింగ్స్‌లో మార్పులు లేకపోతే, మీరు ఎటువంటి లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసినా అది వర్క్ అవ్వదు. కాబట్టి ట్రైనింగ్‌లో చెప్పే కొన్ని విషయాలు చాలా సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే విషయాలను పాటించడం ద్వారా మీలో ఈ నెగెటివ్ బ్లాక్స్‌ని రిమూవ్ చేసుకుంటూ, లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క టెక్నిక్స్‌ని అప్లై చేసుకుంటూ, మీకున్న కష్టాలని లేదంటే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటూ మీ కష్టాలని రిమూవ్ చేసుకోవచ్చు. విజువలైజేషన్ చేసేటప్పుడు ఎలా మన మైండ్ ఉండాలి? మన ఆలోచనలు ఎలా ఉండాలి? నిజంగానే సబ్‌కాన్షియస్ మైండ్‌కి అంత పవర్ ఉందా? సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రైన్ చేసుకుంటూ ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని అప్లై చేయడం ద్వారా నిజంగానే మనకున్న సమస్యల నుంచి బయటపడొచ్చా? అంటే అది 100% పాసిబుల్ అని నేను చెప్తాను. ఇక్కడ చేయాల్సింది మీరు ఎలా ఆలోచిస్తున్నారు? మీ ఆలోచనలనేవి ఎలా ఉన్నాయి? అనే దాని మీద ఫోకస్ పెట్టడమే చాలా చాలా ఇంపార్టెంట్. నిజంగానే మెడిటేషన్ చేస్తూ మంచి ఆలోచనల ద్వారా, మంచి పాజిటివ్ ఎఫర్మేషన్స్ ద్వారా నిజంగానే అనుకున్నవి సాధించుకోవచ్చా? కోరుకున్న కోరికలు నెరవేర్చుకోవచ్చా? అంటే అది 100% సాధ్యమే. ఇంకా నేను క్లియర్‌గా చెప్పేదేంటంటే కష్టపడితేనే డబ్బొస్తుంది. కష్టపడాలి, డబ్బు సంపాదించాలి అంటే కష్టపడాలి అనే ఆలోచన నుంచే మీరు ముందు బయటికి రావాలి. కష్టపడితేనే డబ్బొస్తుంది అంటే చాలామంది మనకు తెలిసిన వాళ్ళు రోజంతా కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు నిజంగా కోటీశ్వరులు అవ్వాలి కదా! మరి ఎందుకు వాళ్ళు డబ్బున్న వాళ్ళుగా అవ్వకుండా పేదవాళ్ళుగానే ఉండిపోయారు అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? కాబట్టి కష్టపడితేనే డబ్బొస్తుంది. డబ్బు సంపాదించాలి, కోటీశ్వరులుగా మారాలి, ధనవంతులుగా అవ్వాలి అంటే కష్టం ఒకటే పడాలి అనే ఆలోచన నుంచి బయటకొచ్చి స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి? మీ ఆలోచనని ట్రైన్ చేసుకోవడం ద్వారా మీరు ఎలా ధనవంతులుగా మారవచ్చు అనే విషయాలను తెలుసుకోవడమే మన ట్రైనింగ్‌లో ముఖ్య ఉద్దేశం. నేను ఒక్కటైతే చాలా క్లియర్‌గా చెప్తాను. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీరు ఈ వీడియోలు నావవ్వచ్చు, వేరే వాళ్ళవవ్వచ్చు ఎవరివైనా వింటున్నారు అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు అంటేనే మీకు యూనివర్స్ నుంచి ఏవో సంకేతాలు వస్తున్నట్లు లెక్క. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోండి. ఇందులో ఉన్న టెక్నిక్స్‌ని అప్లై చేసి మీరు మీ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా మీకున్న కష్టాన్ని పోగొట్టుకుంటూ మీరు ధనవంతులుగా మార్చుకునే అవకాశ మార్గాలను పెంచుకోండి. మీరు నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌ని అప్లై చేస్తున్నప్పుడు ఇబ్బంది పడుతున్నారు అంటే, మీకు సరైన గైడెన్స్ లేదని నేను అర్థం చేసుకోగలను. కాబట్టి మన క్లాసులో లా ఆఫ్ అట్రాక్షన్‌ని ఎలా అప్లై చేయాలి? ఎటువంటి టెక్నిక్స్ మన ఆలోచనని ఎలాగుండాలి? మన టెక్నిక్స్ యూజ్ చేసేటప్పుడు మనం ఫీలింగ్స్ ఎలా ఉండాలి? అనే విషయం గురించి మన ట్రైనింగ్‌లో చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నిజంగా ఈ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ కానీ, కాల్ కానీ చేసి మీరు ట్రైనింగ్ తీసుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకుంటూ మీకున్న చిన్న చిన్న కష్టాల గురించి కుంగిపోకుండా మీ జీవితాన్ని మంచిగా మార్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.